హాయ్ 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 వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు ఒక రెసిపీ చేద్దామండి. ఏంటో రెసిపీ అనుకుంటున్నారా? ఆనపకాయ పప్పు అండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్లు కందిపప్పును వచ్చేసి ఒక 10 మినిట్స్ వాటర్ వేసి ఊరిపించుకోవాలండి. బాగా నానిన తర్వాత కడిగేసుకోవాలి. కడిగేసుకున్నాక ఇప్పుడు చూస్తున్నారు కదా, అలా వచ్చిందనమాట. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఆనపకాయ పప్పు అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా. చేసే విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఓకే, మంచి హెల్తీ ఫుడ్, అది నేను చెప్పనవసరం లేదు మీకు. ఓకే, దీనికి కావాల్సినవన్నీ ఏంటంటే అనేది తీసుకుందాం. ఇప్పుడు సీజన్ వచ్చేసి మామిడికాయల సీజన్ కదా. సో మామిడికాయతోటి ఎన్నో రెసిపీస్ చేయవచ్చు అండి, చాలా వంటలు చేయవచ్చు. ఓకే, ఈరోజైతే ఆనపకాయ పప్పు, టమాటో, మామిడికాయ చేస్తున్నాం అనమాట. వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్ అండి. రండి ఎలా చేయాలో చేద్దాం. ఓకే, దీనికేమొచ్చి లేతగా ఉన్న ఆనపకాయ తీసుకోవాలండి. ముద్దిరిపోయినవి, పిక్కలు ఉన్నవి అట్లా తీసుకోకూడదు. మీరు ఆల్రెడీ వీడియోలో చూస్తున్నారుగా. ఆనపకాయని చూసి నేను ఆనపకాయ పప్పు మామిడికాయ చేయాలని చెప్పేసి ప్రిపేర్ అయ్యాను. ఎంత బాగుంది కదా, చాలా లేతగా ఉంది. ఓకే, ఇప్పుడు అవన్నీ అయితే మనం కట్ చేసుకున్నాము. మామిడికాయనేమొచ్చి పైన స్కిన్ అంతా తీసేసాను. టమాటో ముక్కలుగా కట్ చేసుకున్నాం. అండ్ ఆనపకాయను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము. అండ్ ఉల్లిపాయలు కూడా కొంచెం పొడుగ్గా కట్ చేసేసానండి. అండ్ గ్రీన్ చిల్లీ కూడా దాన్ని ఏమొచ్చి 2 పీసులుగా కట్ చేసి విడిపోకుండా దాని మధ్యలోకి ఏమొచ్చి ఘాట్ పెట్టినట్లు కట్ చేశాను అనమాట. ఆ పీస్ ఏమొచ్చి సపరేట్ అయితే మళ్ళీ తినేటప్పుడు ఎక్కడైనా పడి నాలుకకి తగిలిందంటే కారం కారం కదా, పిల్లలు తినలేరు కదా, అందుకని చెప్పేసి ఇలా కట్ చేసి వేసుకున్నాను. సో ఇవన్నీ కూడా లైన్ మీద కట్ చేసేసుకున్నాము. దీన్ని ఇలాగా మనం ఆల్రెడీ ఊరిపించి సైడ్కి పెట్టుకున్నాం కదా, క్లీన్ చేసుకున్న కందిపప్పు, దాంట్లోకి ఏమొచ్చి ఇవన్నీ వేసేసుకోవాలి. కుక్కర్ పెట్టుకోవాలి. పప్పు అయితే ఒక 10 మినిట్స్ మాత్రమే నేను కడిగేసి వాటర్లో వేసి అలా ఉంచానండి. అట్లా వచ్చింది. ఒక 10 మినిట్స్ అయితే కందిపప్పు ఎప్పుడు కూడా అలా వాటర్లో వేసేసి ఒక 10-15 మినిట్స్ పెట్టేసుకున్నామంటే చక్కగా ఉడికేస్తుంది అనమాట. నార్మల్గా కూడా ఉడికేస్తుంది, బట్ టమాటో తగిలేటప్పటికీ పప్పు అనేది ఉడకదనమాట. కొంచెం గట్టిగా ఉంటుంది, మెత్తగా ఉడకకుండా కుక్కర్ అయినప్పటికీ కూడా. అందుకని చెప్పేసి ఒక 10 మినిట్స్ బిఫోర్గా మనం వాటర్లో వేసి ఊరిపించి సైడ్కి పెట్టుకున్నామంటే ఆ ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, ఆనపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు అండ్ మామిడికాయ, గ్రీన్ చిల్లీ, వీలుంటే కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి. నేను పోపులో వేసుకుందామని చెప్పేసి ఇందులో వేయట్లేదు, కానీ ఇందులో కూడా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. సో ఇవన్నీ కూడా ఇందులో వేసేసి కుక్కర్ పెట్టేసుకోవాలండి. తర్వాత తీసేసి దాన్ని ఎలా పోపు వేసుకోవాలనేది చేసి చూపిస్తాను. అలా మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మంచి హెల్తీ ఫుడ్ అనమాట. ఆనపకాయ అనేది వంటికి చలవ చేస్తుంది బాడీకి. వావ్, మామిడికాయ అలా పడేసాను కదా, కట్ చేసి వేస్తానండి. మీరు చూడాలనే అలా వేసేసా కాయ. ఓకే, ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసుకుందామండి. కుక్కర్ కూడా మనకి ఎక్కువ విజిల్స్ అవసరం లేదు, ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ పప్పుని మనం ఒక 10 నిమిషాలు వాటర్లో వేసి నానపించి పెట్టుకున్నాం కదా. ఓకే, 3 విజిల్స్ అయితే అయిపోయాయి. వెజిటేబుల్స్ అనేది ఒక విజిల్ చాలు కదా మనకి, కుక్ అయిపోతుంది. పప్పు కోసమే 3 విజిల్స్. వావ్, స్మెల్ బాగుందండి, సూపర్. మామిడికాయ, టమాటో, ఆనపకాయ పప్పు అన్నీ కలిసి మిక్స్ అయిన స్మెల్ కదా, సూపర్ అంటే సూపర్. ఓకే, ఒకసారి గరిటె పెట్టి కలిపి చూద్దామా. వావ్, బాగా సెట్ అయిందండి, బాగా బాయిల్ అయిందనమాట. మెత్తగా పేస్ట్ అయిపోకుండా దీన్ని కొంచెంగా జస్ట్ కవ్వం పెట్టి ఇలా ఒకసారి తిప్పేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ మెత్తగా పేస్ట్ లాగా అయిపోయి అది లిక్విడ్లా ఉంటే బాగుండదండి ఆనపకాయ పప్పు ఎప్పుడైనా సరే. దాన్ని కొంచెం మాత్రమే కవ్వం పెట్టి తిప్పాము అనుకుంటే ఆ పప్పు అంతా కూడా కొంచెం పగులుతుంది. అండ్ ఆనపకాయ ముక్కలు అలాగా ఉండాలి. సొరకాయ ముక్కలు ఎప్పుడు కూడా ముక్కలుగానే ఉండాలి. టమాటో మళ్ళీ మెల్ట్ అయిపోవాలి. ఓకే, ఆ విధంగా అన్నీ చూసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలి. ఓకే, ఈ లోపల మనం పోపు వేసుకుందామండి. సో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము. దాంట్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం పగలగొట్టేసి వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ధనియాలు అండ్ మినపగుళ్ళు, ఎండుమిర్చి, కరివేపాకు
ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరెక్ట్గా వేగాలండి. ఇది ఫ్రై కదా, పోపు కదా. ఇది ఆనియన్స్ కట్రా దీంట్లో వేయకూడదు పోపులో. దీనికి అసలు బాగుండదు పోపులో ఆనియన్స్ వేసుకుంటే. ఓకే, దీనికి ఇప్పుడు ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలండి. టేస్ట్ మస్తుగా వస్తుంది. అదేనండి ఇంగువ. ఇంగువ పౌడర్ కొంచెం యాడ్ చేసామంటే ఇంకా స్మెల్ అండ్ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. నిజమండి, పప్పు చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇంగువ అనేది యాడ్ చేయాలి. ఉంటే చేయండి, లేకపోతే స్కిప్ చేయండి. ఓకే, ఇప్పుడు ఆ పప్పు వచ్చేసి మనం కవ్వం పెట్టి తిప్పుకునేది ఈ పోపులో వేసేద్దాం. పోపు అయితే బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు వస్తుందండి స్మెల్. సూపర్గా ఉంది. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో వచ్చేసి పసుపు, కారము, ఉప్పు ఎప్పుడు కూడా చేతితో వేస్తే టేస్ట్ ఉంటుందంట. మీకు తెలుసా? నాకు తెలుసు. అంటే నేను చెప్పిన మాట విన్నాను, ఎక్స్పీరియన్స్తో టేస్ట్ వచ్చింది అని ఫీల్ అవుతున్నాను. మరి నిజంగా చేతితో ఉప్పు వేయటం వల్ల టేస్ట్ వచ్చిందో తెలియదు, బట్ టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. చేతితో అయితే ఉప్పు వేసుకున్నాను. ఈ లోపల వచ్చేసి మనం పసుపు, కారము, గరం మసాలా, కూర మసాలా ఇలా మనం వేసుకొని దాన్ని వచ్చేసి ఎక్కువగా మసాలా పౌడర్స్ వాడకూడదండి, లైట్గా వేయాలి. కూర కారం అనేది ఒకటి ఉంటుంది కదా, దాంట్లోనే ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. లేదు అనుకునేటప్పుడు కొంచెం కొంచెం. తర్వాత ధనియాల పొడి అనేది కంపల్సరిగా వేసుకోవాలి. జీలకర్ర పౌడర్ కొంచెం. ఇవిలా వేసుకుంటే ఇవన్నీ కూడా హెల్దీ ఫుడ్, హెల్దీ పౌడర్సే. సో ఇవన్నీ కలిసి ఈ పప్పు ఆనపకాయ మామిడికాయలో వేసేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఏమొచ్చి ఆన్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ కానీ బాయిల్ చేసేసాము అనుకుంటే ఇంకంతే అండి, చాలా ఇంకా సూపర్గా ఉంటుంది కర్రీ అయితే. రైస్తో బాగుంటుంది, దోశతో బాగుంటుంది, పరోటా చపాతీతో కూడా చాలా చాలా బాగుంటుందండి. నేనైతే రైస్తోనే తిందామనుకొని నేను చేసుకున్నాను. ఆనపకాయని చూసిన వెంటనే చాలా లేతగా ఉంది కదా, దీన్ని వచ్చేసి ఆనపకాయ పప్పు మామిడికాయ చేద్దామని చెప్పేసి ప్రిపేర్ అయ్యాను. మామిడికాయ ఎందుకనక మామిడికాయ వేసుకున్నా, లేదు అనుకుంటే కొంచెం చింతపండు వేసుకోవాలండి. ఎందుకు చింతపండు, టమాటోస్ కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అనుకుంటాం, కానీ టేస్ట్ కావాలి కదా. మరి టేస్ట్ కావాలంటే చింతపండు యాడ్ చేయవలసిందే. అందుకే చింతపండు ప్లేస్లో మామిడికాయతో చేసా. ఇది ఒక ఫ్లేవర్, అదొక ఫ్లేవర్. పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకోవాలండి, లేదంటే పులుపు సరిపోదు. టమాటో ఎంతవరకు వేయాలో అంతవరకే వేయాలి. ఉన్నాయి కదా అనేసని వేసేయకూడదు, లేవు కదా అనేసని కొంచెం కొంచెం వేస్తే టేస్ట్ రాదు. అడ్జస్ట్ చేసుకుందామంటే చేసుకుందాంలేండి, బట్ టేస్ట్ గురించి, ఫ్లేవర్ గురించి అంటే చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు చక్కగా బాయిల్ అవుతుంది కదా పప్పు. ఇంగువ యాడ్ చేసాం కదా, స్మెల్ అయితే మరి ఇంకా వేరే లెవెల్లో ఉందిలేండి. ఇంకా చెప్పడం ఎందుకు, డైరెక్ట్గా మీరే ఒకసారి అలా కుక్ చేయండి, ఆ స్మెల్ అనేది మీకే తెలుస్తుంది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దాము. వావ్, వేడి వేడి అన్నంతో వేడి వేడి పప్పు, ఆనపకాయ మామిడికాయ కర్రీ వేసుకొని పక్కన ఇంకో కర్రీ పెట్టేసుకొని భోజనం చేస్తే ఉంటుందండి సాటిస్ఫాక్షన్ అండి, ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చేసింది. స్మెల్ అయితే బాగుంది కదా. నేను ఎప్పుడు కూడా ఎక్కువగా స్మెల్ని బట్టే టేస్ట్ని కూడా గెస్ చేయగలనండి. దీంట్లో సాల్ట్ అదంతా కూడా సరిపోయిందా లేదా అనేది కూడా స్మెల్ని బట్టే చెప్పేసేయచ్చు. అది ఎలా ఏంటంటే చెప్పలేను, బట్ నాకు అలా అలవాటు అయిపోయింది అంతే. వంటలు చేసి 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 నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. ఓకే, ఇప్పుడు వచ్చేసి బంగాళదుంప కర్రీ చేశానండి. దీనికి కాంబినేషన్గా అండ్ రసం కూడా ఉంది. బట్ ఈ రెండిట్లతో అయితే మాత్రం నాకు సరిపోతుందండి. మధ్యాహ్నం పూట భోజనం కడుపు నిండుగా భోజనం చేయాలి, వాళ్ళు అలసిపోయేలా కష్టపడి పని చేయాలి, అంతే కదండి. ఇంత కష్టపడి పని చేసేది కూడా ఆ భోజనం గురించి. మరి ఆ భోజనం కోసం మనం కష్టపడాలి. ఎలా ఉంది? ఇటు నుంచి అటు, అటువైపు నుంచి ఇటు. ఓకే అమ్మా, సరే ఇప్పుడు వచ్చేసి టేస్ట్ చేద్దామా. మరి చాలా మాట్లాడుకున్నాం కదా. అబ్బా, వావ్, సూపర్ బా టేస్ట్. అన్నీ కరెక్ట్ లెవెల్లో పడేయండి. కారము, సాల్టు అండ్ కూర కారం కూడా కరెక్ట్ లెవెల్లోనే వేసుకున్నాము. చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ బంగాళదుంప కర్రీ కాంబినేషన్ కూడా సూపర్గా ఉందండి ఆనపకాయ పప్పుకి. మీకే తెలుసు కదా, బంగాళదుంప కర్రీ అనేది అన్నిటికీ కామన్ కర్రీ. సో నాకు ఇష్టమైన కర్రీ కూడా ఒకటండి, బంగాళదుంప కర్రీ. ఈ పప్పు ఆనపకాయతో ఈ కర్రీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి. నాకైతే ఇంకా ఆగాలనిపించట్లేదు. రైస్ కంటిన్యూగా మీతో మాట్లాడుతూ, తింటూ, ఎంజాయ్ చేస్తూ
ఆస్వాదిస్తున్నాను. అంత బాగుంది. మీకు అర్థమయ్యే ఉంటుంది నా మాటలతో. అనపకాయ పప్పుని వచ్చేసి మీరు కూడా ఇలాగోసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ ఫుడ్ కూడా. అండ్ మన పిల్లలు కూడా తినను అనే పిల్లలు కూడా చక్కగా తింటారు. ఈ విధంగా సింపుల్గా చేయండి, ఎక్కువ మసాలాలన్నీ పెట్టేయకుండా. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. ఆనందం ఎక్కడ వస్తుంది? మనం వంట చేసి మన ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టినప్పుడు, వాళ్ళు కడుపు నిండుగా భోజనం చేసేటప్పుడు. మీరే చెప్పండి, నిజమే కదా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.